ఒక వ్యక్తి విచిత్రమైన గదిలో ఇరుక్కుపోతాడు. ఆ గది మొత్తం బటన్లతో నిండి ఉంటుంది. అతను ఒక బటన్ నొక్కగానే వెంటనే అతని తలపైకి నీరు పడటం ప్రారంభమవుతుంది. మరో బటన్ నొక్కగానే ఒక ఆఫ్రికన్ గిరిజనుడు గోడమీదుగా పరుగెత్తుతూ కనిపిస్తాడు. మూడో బటన్ నొక్కగానే అతని వెనక ఒక తలుపు తెరుచుకుంటుంది. కాని అతను ఆ తలుపు దగ్గరకు వెళ్లేలోపే అది మళ్లీ మూసుకుపోతుంది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఆ బటన్ నొక్కి ఉంచినంతసేపే తలుపు తెరిచి ఉంటుంది. అతను ఒక పూలదానిని బటన్ మీద పెట్టి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తాడు. కాని బటన్ మళ్ళీ పైకి లేచిపోతుంది. అప్పుడు ఆ పూలదానికి ఇంకా బరువు కావాలని అనుకుంటాడు. దానిలో నీళ్లు నింపడానికి ప్రయత్నిస్తాడు. కాని నీళ్లు మాత్రం అతని మీదకే పడుతుంటాయి. తర్వాత అతను సుషీతో పూలదానిని నింపుతాడు. కాని తిరిగి వెళ్ళేసరికి ఏ బటన్ తలుపు తెరుస్తుందో మర్చిపోతాడు. ఒక బటన్ నొక్కగానే అదే గిరిజనుడు వచ్చి పూలదానిని పగలగొడతాడు. చాలా కోపంతో అతను సుషీతో బటన్ను కప్పేందుకు ప్రయత్నిస్తాడు. అయినా కూడా బటన్ మళ్లీ పైకి లేచిపోతుంది. తర్వాత ఒక తాడు ఉపయోగించి బటన్ను నొక్కి ఉంచి ఊగుతూ తలుపు దగ్గరకు చేరుకుంటాడు. కాని తలుపు లోపలికి వెళ్ళగానే అది లాక్ అయి ఉందని తెలుస్తుంది. అదే సమయంలో బయట ఉన్న తలుపు కూడా మూసుకుపోతుంది. ఇప్పుడు అతనికి బయటకు వెళ్ళే మార్గమే లేదు.